స్నేహితులారా, ఈ రోజున నేను అడిగేది ఒక్కటే, అసలుకి ఏం జరుగుతోంది? మీరు మహానాడులో మీరు ఏం చర్చిస్తారు? ఏ విధంగా దళిత యువకుల్ని రోడ్లో పడుకోబెట్టి కూర్చోబెట్టి పోలీసు వాళ్ళు, కొద్దిమంది పోలీసు వాళ్ళు అరికాళ్ళు పగలగొడతా ఉంటే, అరికాల్లో రాడ్లున్నాయా బాబు, కాళ్ళకు రాడ్లున్నాయి బాబు అని అనుకుంటా కాళ్ళు తొక్కి పట్టి మరీ కొడతా ఉంటే, ఈరోజు ఆ గుప్తా గారికి డీజీపీ కన్ఫర్మ్ కావడం అన్నది యాదృచ్ఛికమేమో తెలియదు, కానీ ఈ రోజున మొన్నటికి మొన్న సీదిరి అప్పలరాజు గారి మంత్రి గారిని ఒక సిఐ గారు ఏం భాష మాట్లాడుతూ ఉంటారో నాకు అర్థం కాలే. ఆయన ఇంకా ఆఖరికి రకరకాల కారాలు ఆయన వాడుతూ ఉన్నాడు. ఆఖరికి మొన్న ఆ విడుదల రజనీ గారిని చూస్తే వాళ్ళు ఏది వాళ్ళ సెక్షన్ అన్ని వేరే సంగతి, బట్ హౌ యువర్ పీపుల్ ఆర్ బిహేవింగ్, సమ్ పీపుల్ ఆర్ బిహేవింగ్, దాని గురించి చర్చిస్తారా? అది తప్పని చర్చిస్తారా? వాళ్ళపైన చర్యలు తీసుకుంటారా? ఆ ముగ్గురు పైన, నలుగురు పైన, 5 మంది పైన చర్యలు తీసుకుంటారా? లేకపోతే ఇదే కరెక్ట్ భాష, ఇదే కరెక్ట్ పద్ధతి, మహానాడు తీర్మానం చేస్తుందని ఏమన్నా బయటికి పంపిస్తారా? చెప్పని కోరుతా ఉన్న ఈ మహానాడులో మంచి గుడ్ పోలీసింగ్ అంటే ఇది కాదు, గుడ్ పోలీసింగ్ అంటే ఇంకొకటి ఉంది అనే విషయాన్ని మీరు చెప్పే ప్రయత్నం చేయమని కోరుతా ఉన్నా. మీ యొక్క కక్ష సాధింపు పరిపాలనలో దాదాపు 200 మంది దాదాపు మీరిచ్చిన సమాధానమే అసెంబ్లీలో 190 ఎంకేజ్ చెప్పారు. దాదాపు 200 మంది పోలీస్ ఆఫీసర్లు ఉద్యోగాలు లేకుండా బయట ఊరికే ఉన్నారన్న సంగతి. ద వెల్ ట్రైన్డ్ విత్ సీనియారిటీ, ద కమిట్మెంట్. ఏదైనా తప్పు ఉంటే దాన్ని సర్దిద్దుకోవాల్సిన అవసరం ఉంది. మన మాట వినలేదనో, మన పక్క చూడలేదనో, మనం పోతా ఉంటే శాల్యూట్ కొట్టలేదని మనం చేయడం కరెక్ట్ కాదు. బహుశా ఈ శాంతి భద్రత సమస్య పైన మీ మహానాడులో ఏం చెప్తారో అందరం వెయిట్ చేస్తూ ఉన్నాం. అట్లాగే చాలామంది ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఒక కొత్త ఎమ్మెల్యేల గుంపు ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. వాళ్ళు చాలా పెద్ద పెద్ద విషయాలు మాట్లాడుతూ ఉంటారు. ఒకసారి అర్థం కాదు. ఒక్కోసారి అంత పెద్ద విషయాలు మాట్లాడే వాళ్ళని తయారు చేసేందుకు మీకు ధన్యవాదాలు. ఫస్ట్ ముందు ఎట్లా మాట్లాడాలో, ఏం మాట్లాడాలో దయచేసి నాకు మీరే లాస్ట్ చంద్రబాబు నాయుడు గారు, మీరు ఆ తరంలో మిగిలిన సీనియర్ పొలిటీషియన్ మీరు చెప్పాలి ఆ జూనియర్లకి ఇది చేయండి, అది చేయకూడదని. కానీ నాకు ఒక అనుమానం ఉంది, తెలుగుదేశం పార్టీలో ఇప్పటికే సీనియర్లకి మంగళం పాడారు. ఎవరో ఒకరో ఇద్దరు మాత్రం మిగిలినారు బహుశా. అందులో కేశవుడు అనుకుంటారు మా మిత్రుడు. బాబు గారు బహుశా మిమ్మల్ని ఏమన్నా మారుస్తారేమో చూసుకోండి. ఎందుకంటే సీనియర్లందరినీ ఒక అడుగు పక్క పెట్టే ప్రయత్నం. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల ముగింపు బాధాకరంగా ఉంటుంది. మీ మామగారిని చూసిన తర్వాత నాకు గుర్తుకొస్తుంది. రామారావు గారిని గుర్తు తెచ్చుకుంటే బాధేస్తే, వైస్రాయ్ హోటల్ ముందు అంతలా మనిషి, అంత పలుకుబడి గలవాడు, ఏ దేవుని నమ్మినవాడు, చెప్పులేసి కోడిగుడ్లు వేస్తూ ఉంటే, అసెంబ్లీలో మాట్లాడనీయకుండా ఏడుస్తూ ఉంటే చూశాం. దయచేసి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల ముగింపు కొద్దిగా అంత బాగుండదేమో అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ సీనియర్లకు మీరు మంగళం పాడుతూ ఉన్నారు, పాడారు, కనీసం మాట్లాడడం కూడా లేదు. ఆలోచించుకొని కోరుతూ ఉన్నా. 1 సంవత్సరం పాటు ఎన్నికల్లో మీరు ఇచ్చిన వాగ్దానాలు, ఆ వాగ్దానాల్లో ఆఖరికి మీరు ఏమాత్రం కూడా ఆఖరి తీర్చిన విషయాలు, ఈ చేతికి తెలియకుండా ఆ చేతికి, కాలు దిగుట కంటికి ఎటు పడితే అటు. ఎంతమంది పిల్లలున్న డబ్బులు ఇస్తాం, 10 ఇచ్చేస్తాం, 18,000 ఇచ్చేస్తాం, ఇండ్లు ఇచ్చేస్తాం, బస్సు ఎక్కిస్తాం అని చెప్పబట్టి సంవత్సరం అయింది. దాదాపు 50,000 కోట్ల రూపాయలు మీరు మిగిల్చుకున్నారు. డబ్బులు లేవని చెప్తూ మీరు 2 కొత్త హెలికాప్టర్లు కొన్నారని వార్తలు వస్తూ ఉన్నాయి, మెర్సిడెస్ బెంజ్ కంపెనీతో ద్వారా కూడా. అట్లాగే మీకు అనుకూలంగా ఉన్న కొత్త బండ్లు, 4 బండ్లు కూడా జీపులో కార్లు కొనబోతా ఉన్న వార్త వచ్చి కొంటారు కూడా. ఆఖరికి మీ డబ్బులతోనే అనుకోండి, మీరు 5-6 ఎకరాల్లో లేకపోతే పెద్ద విశాలమైన పూరె గుడిసెలు నిర్మిస్తూ ఉన్నారు. తాడేపల్లిలోను, కుప్పంలో నిర్మించారని చెప్తా ఉన్నారు, పెద్ద పెద్ద బంగ్లాలు. ఈ మధ్య ఏమని చెప్పుకోండి, కానీ బాబు గారికి లగ్జరీస్ అలవాటు అవుతూ ఉన్నాయి. ఎక్కడి నుంచి అలవాటు అవుతుందో నాకు తెలియదు, కానీ ఎవరి డబ్బులో చూసుకోమని కోరుతా ఉన్నారు. మరి ఇంత డబ్బుల్ని ఖర్చు పెట్టేటప్పుడు 1,30,000 కోట్ల రూపాయలు డైరెక్ట్గా అప్పులు, ఇంకొక 31,40,000 కోట్ల రూపాయలు అమరావతి పేరు మీద అప్పులు, అమరావతితో తొగితే నీళ్లు,
అసలు అక్కడ నీళ్లు తోడడానికే ప్రత్యేకంగా కాంట్రాక్ట్లు ఇవ్వాల్సిన పరిస్థితి. అది కాదు, అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు ఆ గట్టి భూమికి ఆ గుంటూరు విజయవాడ మధ్యలో నేనైతే రాయలసీమ నాకు మాకు పెట్టుకోవాలి నా కోరిక, మాకే ఇచ్చేయాలని. ఆడికి వచ్చే కొద్దీ బాగుంటుంది, ఎందుకు డబ్బులు వేస్ట్ చేస్తాను, డబ్బులు వేస్ట్ చేయొద్దు బాబు గారని మహానాడులో చర్చించి మీరు చెప్తారా అని కూడా ఆలోచిస్తూ ఉన్నా నేను. అట్లాగే బస్సుకు డేటు, రిలీజింగ్ డేట్లు అన్నీ ఇవన్నీ రిలీజింగ్ డేట్ ప్రకటించడం, దాని మీద గొడవ పెట్టుకోవడం, దాని మీద వార్నింగ్లు ఇచ్చుకోవడం, చూసానికి అదేదో తమాషగా ఉంది కానీ ఎబ్బెట్టుకు లేదు. ఆఖరి తమాషగా ఏదో సినిమాలో వచ్చే సీన్ లాగా అనిపిస్తూ ఉందంత. ఆఖరి ఈ సంవత్సరం పాటు మీరు ఎగ్గొట్టినా లేకుంటే బాకీ పడిన డబ్బుల్ని అనా పైసలతో లెక్కించి అక్క చెల్లెళ్ళకి అన్నదమ్ములకి లబ్ధిదారులకి ఇస్తారా లేదన్న విషయం కూడా మహానాడులో మీరు చర్చించాలా. ఊరికి జబ్బలు చర్చుకొని మీ ద్వారా మోసగించబడ్డ దగా చేయబడ్డ రామారావు గారి బొమ్మను స్మరించుకొని బయటకు వస్తే లాభం లేదు. కనుక మీ సూపర్ 6 ఏమయ్యా, ఎట్లా చేస్తారు, ఏం కథ చర్చించి మాకు చెప్పాల్సిన అవసరం ఉంది.